కూడా ఆహ్వానిస్తున్నాం. కోరంగ మండల కేంద్రంలో రెడ్డి సంఘం తరఫున యోగి ఏమన విగ్రహావిష్కరణ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మరి నా దగ్గరకు వచ్చారు, మా రెడ్డి సోదరులు అందరూ వచ్చారు, మిగతా వారు కూడా వచ్చారు. సవితమ్మ యోగి వేమన విగ్రహ స్థలానికి ఇస్తుందో లేదో అని చాలా మంది భ్రమతో భయంతో నా దగ్గరకు వచ్చారు. యోగి వేమన గారు ఈ సమాజానికి స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి, నాకు అలా కక్ష సాధింపు చర్యలు లేవు అని వారు అడిగిన తక్షణమే ఎంఆర్ఓకిను మరి అధికారులకు ఆదేశం ఇవ్వటం, మరి మనందరికీ స్ఫూర్తి ఆయన, భావితరాలకు ఆయన స్ఫూర్తి. కాబట్టి మనము ఈ విగ్రహానికి స్థలం కూడా కేటాయించాం. స్థలం కేటాయించిన తర్వాత అతి తక్కువ కాలంలోనే మరి అందరూ అసోసియేషన్ వారు అందరూ కలిసి మంచి విగ్రహాన్ని బాగా ఆవిష్కరణ చేసి తెర వెనుక తెర ముందు ఉండి సహకరించిన వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే యోగి వేమన గారు కోరుకున్నారో ఆ ఆశయాల్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి యోగి వేమన ఆశయాలను అందరూ కొనసాగించాలి. నేను తెలియజేసేది ఒకటే, మరి యోగి వేమన గారు సమానత్వం, విద్యాపరంగా కుల వివక్షణ, మరి ఏదైతే ఆయన పద్యాలు మరి ఏ విధంగా అయితే గ్రామీణ స్థాయిలో కూడా మరి యోగి పద్యాలు మనం అందరం చదువుకుంటున్నాం. అది ఒక ఉత్తేజం, ఒక బాధ్యత. మరి యోగి వేమన గారు రాసిన పద్యాలు చదువుతుంటే మన బాధ్యత మనకు వస్తుంది. మన ఇంట్లో మన పిల్లలకు కూడా మనం ఖచ్చితంగా యోగి వేమన గారి పద్యాలను మనం నేర్పించాలి అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరొకసారి మీకు అందరికీ యోగి వేమన గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు కదిరిలో మరి యోగి వేమన గారి ప్రోగ్రాం భారీ ఎత్తున కదిరి ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేశారు. అందుకు మీరు అనుమతిస్తే కొంచెం తొందరగా వెళ్ళి ఆ ప్రోగ్రాం కూడా చూసుకుంటామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.